హలో అండి. మనకి తెలంగాణ నీట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి నిన్న ఒక సీట్ మ్యాట్రిక్స్ ఏది ఫస్ట్ రౌండు రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన సీట్లకు సంబంధించి ఒక సీట్ మ్యాట్రిక్స్ సెకండ్ రౌండ్ కోసం ఎన్ని సీట్లు వేకెంట్ ఉన్నాయని ఒక సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని కనుక ఒకసారి మనము చూసినట్లయితే అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి కాలేజ్ వైజ్ కేటగిరీ వైజ్ ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. ఒక్కసారి దాన్ని మనము చూసి దాంట్లో నుంచి మనము ఏం డేటా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఏంటి అనేది ఒకసారి వెరిఫై చేద్దాము. సో దానికంటే ముందు ఆ లిస్ట్తో పాటు సీట్ మ్యాట్రిక్స్తో పాటు మనకి ఇంకొక నాట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా పెట్టడం జరిగింది సైట్లో. సో ఇది నాట్ జాయిన్డ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనమాట. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది చూసినట్లయితే ఒక 17 మెంబర్స్ ఉన్నారండి, రైట్. వాళ్ళ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే 4588 నుంచి ఆల్మోస్ట్ 9 lakhs వరకు ఉంది. 9 lakhs అంటే ఇది పీడబ్ల్యూడి క్యాండిడేటు. ఇతనికి ఉస్మానియాలో వచ్చింది సీటు, ఎస్టీ కేటగిరీ, ఉస్మానియా ఎస్టీ కేటగిరీ అబ్బాయి. ఇతనికి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. పీడబ్ల్యూడి క్యాండిడేటు, అతను రిపోర్ట్ చేయలేదని మనకు తెలుస్తుంది ఇక్కడ. అదేవిధంగా దానికంటే ముందు ఎస్సీ ఫీమేల్ క్యాండిడేటు మమతాలో వచ్చింది. అమ్మాయి ర్యాంక్ వచ్చేసి 2,36,000. సో ఈ అమ్మాయి కూడా రిపోర్ట్ చేయలేదు. ఇలా మనకి అప్ టు సరే ఈ పీడబ్ల్యూడి క్యాండిడేట్ వదిలేసినా కూడా 2,36,000 దాకా ఉన్న ర్యాంక్స్ వేరియస్ డిఫరెంట్ కేటగిరీస్ అండ్ మేల్ ఫీమేల్ అందరూ ఉన్నారు దీంట్లో. సో 4,000 నుంచి మొదలుపెట్టి 2,36,000 దాకా వచ్చిన ర్యాంకర్స్లో ఒక దాదాపు మొత్తం అంతా కలిపి ఒక 17 మెంబర్స్ సీట్స్ అయితే తీసుకోలేదు. ఏది సీట్ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చినది వాళ్ళు రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి వాడు సీట్ తీసుకోలేదు. కాబట్టి ఆ సీట్లన్నీ ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలని కూడా మొన్న ఫస్ట్ రౌండ్లో మిగిలిపోయిన సీట్లతోని కలిపి మనకి ఈ సీట్ మ్యాట్రిక్స్ అనేది డిస్ప్లే చేయడం జరిగిందనమాట. సో ఇది ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు. సో దీన్ని బట్టి మనము ఏం చేయొచ్చు అనేది నేను కొంచెం ఒక చిన్న అంటే క్యాలిక్యులేషన్స్ అవి చేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్ సెకండ్ రౌండ్లో ఎంత ర్యాంక్ వరకు లేదా ఎన్ని మార్కుల వరకు మనకు సీట్ రావచ్చు అనేది చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మీకు ఆల్రెడీ మీ కేటగిరీ వైజ్గా అండ్ మీకు ఏ కాలేజీలో సీట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది అన్నీ మీరు అన్నీ చూసుకొని ఉంటారు, రైట్. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ మీకు క్లియర్గా మెన్షన్ చేయాలి అనుకున్నది ఏంటి అని అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఇక్కడ కాకతీయ ఉంది, కాకతీయలో ఎస్సీకి ఎన్ని సీట్లు ఉన్నాయి అని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ జనరల్లో 2 సీట్లు ఉన్నాయి, ఫీమేల్లో ఏం లేవు. అదే ఎస్టీ తీసుకుంటే ఎస్టీలో ఏమీ లేవు, రైట్. బీసీఏలో తీసుకుంటే 5 సీట్లు ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడ ఉన్న సీట్లే మీకు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఎస్సీ ఫీమేల్లో సీట్లు లేవు మనకి రాదు అనుకోవడానికి లేదనమాట. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ గాంధీ ఉంది చూడండి, గాంధీలో ఎస్సీ తీసుకుంటే ఇక్కడ అసలు ఏమీ లేవు. ఎస్సీ కేటగిరీలో ఒక సీటు కూడా ఖాళీలు చూపించట్లేదు. కానీ మనం సెకండ్ రౌండ్లో ఆప్షన్స్ పెడుతున్నాం కదా. సో సెకండ్ రౌండ్ ఆప్షన్స్ పెట్టడానికి మనకి రేపటి వరకు టైం ఉంది, 6th వరకు. సో అందరూ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉస్మానియా ఉంది, ఉస్మానియాలో ఎస్సీలో 2 సీట్లు ఉన్నాయి. ఒక క్యాండిడేట్ ఆల్రెడీ గాంధీలో వచ్చింది అనుకుందాం, ఈ గాంధీలో ఉన్న క్యాండిడేట్ ఉస్మానియాకి వెళ్ళాలనుకున్నాడు అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. సో ఇక్కడ గాంధీలో ఉస్మానియాలో 2 సీట్లు ఉన్నాయి. సో ఈ గాంధీలో ఆల్రెడీ గాంధీలో వచ్చింది అతనికి, అతను సీట్ తీసుకుంటాడు, ఎస్సీ జనరల్లో సీట్ వచ్చింది. సో ఇక్కడ గాంధీలో సీటు వేకెంట్ అవుతుంది కదా. సో అదెవరికి ఇస్తారు, ఆ క్యాండిడేట్ ముందుకెళ్ళాడు కాబట్టి ఆ క్యాండిడేట్ వెనకాల వచ్చే ఇంకొక ర్యాంకర్ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్కి ఈ సీటు అలాట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇతనికి సీట్ అప్గ్రేడ్ అయ్యి ఆ కాలేజీలో ఉస్మానియాలో వస్తుంది అండ్ గాంధీలో ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోయి అది వేరే వాళ్ళకి అలాట్ చేస్తారు. సో నిన్న మనం వీడియోలో కూడా చాలా క్లియర్గా నేను మీకు చెప్పాను కదా. సో మనకి సెకండ్ రౌండ్లో సీటు వస్తే గనక ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడే ఫస్ట్ రౌండ్లో వచ్చిన దానికంటే మంచి కాలేజు, బెటర్ కాలేజు, బెస్ట్ కాలేజు, మేము దానికి వెళ్తాము అని అనుకున్న కాలేజెస్ మాత్రమే ఆప్షన్స్లో పెట్టండి. అదర్వైజ్ మీరు వేరే కాలేజీలని పెట్టకండి. ఎందుకనంటే మీకు తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో మీకు ఏదో కాలేజ్ వచ్చిన తర్వాత అరే దీనికంటే నాకు ఫస్ట్ రౌండ్లో వచ్చిందే బాగుంది, నేను దానికే వెళ్తాను, అదే కావాలి నాకు అని అంటే కుదరదు. అది అర్థం చేసుకోండి. కాబట్టి మీరు
ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. సో ఈ విధంగా మనకి అలాట్మెంట్ ప్రాసెస్ జరిగేటప్పుడు కూడా కొన్ని లేని వేకెన్సీస్ ఎరైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే అన్ని కాలేజీల్లో సీట్లు ఉన్నాయి అని అనుకొని మీరు ఆప్షన్స్ పెట్టండి. ఏ కాలేజీలో సీట్ ఉంది ఏంది అనేది అనవసరం. ఇక్కడ మనకి సీట్ మ్యాట్రిక్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఒకే ఒక ఉపయోగం, టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని వేకెంట్ ఉన్నాయి, ఐ మీన్ కేటగిరీ వైజ్ కానీ లేకపోతే కాలేజ్ వైజ్ కాకుండా కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి, మన కేటగిరీలో ఎన్ని సీట్లు వేకెంట్ ఉన్నాయి, అండ్ దాన్ని బట్టి ఎంత ర్యాంక్ వరకు లేదా ఎంత మార్క్స్ వరకు సీట్ రావచ్చు అనేది మాత్రమే మనకి తెలుసుకోవడానికి ఒక ఆప్షన్ అనమాట. అంతేగాని పర్టికులర్గా ఈ కాలేజీలో సీట్ ఉందా, దాంట్లో సీట్ వస్తుందా లేదా అనేది ఇక్కడ మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా. ఎందుకనంటే ఇందాక చెప్పినట్లు అలాట్మెంట్ ప్రాసెస్లో కొత్త సీట్స్ అన్నీ ఎరైజ్ అవుతూ ఉంటాయి. సో వీటిని ఒక్కసారి మనము వెరిఫై చేసి చూద్దాము. చూడండి, ఇక్కడ కాలేజ్ వైజు మనకి కేటగిరీ వైజు కాలేజ్ వైజు సీట్స్ అన్నీ కూడా వేకెంట్ సీట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని టోటల్ చేసి చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో 6+4 ఉన్నాయి, అంటే ఓసీ జనరల్ అండ్ ఓసీ ఫీమేల్ మొత్తం కలిపి 10 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీలో 135 సీట్స్ 87 + 48, తర్వాత ఎస్టీలో 50 + 15 65 సీట్స్, రైట్. బీసీఏలో 50 + 24 74, బీసీబీలో 250 + 115 365, బీసీసీలో 14 + 3 17, అండ్ బీసీడీలో 184 + 91 275, బీసీఈలో 77 + 27 104. సో మైనారిటీలో అసలు ఏమీ లేవు, మొత్తం ఫుల్ అయిపోయాయి, అందరూ రిపోర్ట్ కూడా చేసినట్లున్నారు. అండ్ ఈడబ్ల్యూఎస్లో 48 + 49 మొత్తం 97 సీట్స్. సో టోటల్ సీట్స్ వేకెంట్ సీట్స్ మనకి చూపిస్తుంది ఎంత అనంటే 1142 సీట్స్ చూపిస్తుంది. సో నెక్స్ట్, సరే ఇన్ని సీట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ కేటగిరీస్లో మనకి ఎక్కువగా అంటే బీసీబీలో 365 సీట్స్ ఉన్నాయి, దాని తర్వాత బీసీడీలో 275 ఉన్నాయి, దాని తర్వాత ఎస్సీలో 135, అండ్ దెన్ బీసీఈలో 104. ఓకే, సో ఈ విధంగా మనకి సీట్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్లో 97 ఉన్నాయి, ఎస్టీలో 65 ఉన్నాయి, బీసీ, ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ సీట్లను మనము బేస్ చేసుకొని ఓకే ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్లో ఎంత కట్ ఆఫ్ అయింది, అండ్ ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ వేకెంట్ ఎన్ని ఉన్నాయి, అండ్ దాని మధ్యలో ఎంతమంది క్యాండిడేట్లు ఉన్నారు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనం ఒక కంక్లూజన్కి రావడం జరిగిందనమాట. సో దాని ప్రకారంగా మనకు ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ సెకండ్ రౌండ్కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తీయడం జరిగింది. ఒక్కసారి చూడండి ఇది. సో ఫస్ట్ ఫేజ్ ఇక్కడ ఈ కాలం అంతా ఇప్పుడు సెలెక్ట్ చేశాను కదా, ఇదంతా ఫస్ట్ ఫేజ్. ఇది సెకండ్ ఫేజ్కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అనమాట. ఓకే, ర్యాంక్, మార్క్స్, ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ర్యాంక్, ఎక్స్పెక్టెడ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో మనకి ఫేజ్ 1లో 1,65,827 వరకు సీట్ వచ్చింది, అండ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 528. అదేవిధంగా ఈసారి అంటే రెండో రౌండ్లో సెకండ్ రౌండ్లో మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 1,66,079 వరకు ఉండొచ్చు. ర్యాంక్ కూడా మనకి దాదాపు మార్క్స్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. 1 or 2 మార్క్స్ అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే సీట్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఓసీలో ఉండడం చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో ఎంఆర్సీ సీట్లు, మ్యాక్సిమం ఎంఆర్సీ సీట్లు వేరే రిజర్వేషన్స్కి వెళ్ళిపోయాయి అనమాట. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ రౌండ్లో 92,208 ర్యాంక్ వరకు వచ్చింది, మార్క్స్ వచ్చేసి 587 కట్ ఆఫ్ అయిపోయింది. ఈసారి రెండో రౌండ్లో మనకి 1,20,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 563 వరకు రావచ్చు. దెన్ బీసీఏ 3,04,299 వరకు కట్ ఆఫ్ అయిపోయింది, అండ్ మార్క్స్ చూసుకుంటే మనకి 437, రైట్. ఇక మనకి సెకండ్ రౌండ్లో 3,31,231 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్క్స్ వచ్చేసి 422 వరకు కూడా రావచ్చు అనమాట. అదేవిధంగా ఇంకా బీసీబీ తీసుకున్నట్లయితే 477 లేదా 2,39,208 వరకు రావచ్చు. బీసీసీలో 3,16,803 వరకు రావచ్చు ర్యాంకు. అదే మార్క్స్ అయితే మనకి 430 వరకు కూడా
రావడానికి అవకాశం ఉంది. ఇంకా బీసీడీ తీసుకున్నట్లయితే 2,22,421 ఎక్స్పెక్టెడ్ అండ్ 488 మార్క్స్ కట్ ఆఫ్ అనుకుంటున్నాము. తర్వాత బీసీఈ 2,25,603 అండ్ మార్క్స్ వచ్చేసి 486. నెక్స్ట్ మైనారిటీ 2,13,312 మార్క్స్ ఏమో మనం 494 వరకు రావచ్చని అనుకుంటున్నాము మైనారిటీలో. ఎందుకంటే అసలు ఎటువంటి సీట్లు మిగల్లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి అని అంటే మేబీ ఇది జస్ట్ మనం అనుకోవడమే, అది ఎంతవరకు పాసిబుల్ అనేది తెలియదు. ఇది ఓన్లీ మైనారిటీ క్యాండిడేట్స్కి అనమాట. ఇప్పుడు మైనారిటీ కాలేజెస్ 4 ఉన్నాయి, ఇంక్లూడింగ్ 1 ఉమెన్ కాలేజ్. సో దాంట్లో ఆల్రెడీ 330 సీట్స్ ఉంటే అన్నీ ఫిల్ అయ్యాయి, అందరూ రిపోర్టింగ్ చేశారు, సీట్లు ఏమి ఖాళీ లేవు. అయినా కూడా ఇన్ కేస్ మైనారిటీ కాలేజ్ నుంచి ఎవరైనా మళ్ళీ అప్గ్రేడేషన్ కోసం వేరే కాలేజ్కి పెట్టుకున్నారా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి బీసీఈ కేటగిరీ కూడా ఉంటుంది, మైనారిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా దాదాపు బీసీఈ ఉంటుంది. కాబట్టి దాంట్లోకి వెళ్ళారనుకోండి, వేరే కాలేజ్కి వెళ్ళినట్లయితే మేబీ ఈ మైనారిటీ కాలేజీలో వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న సీట్ ఏదైతే ఉంటుందో అది వేకెంట్ అవ్వచ్చు. కాబట్టి వెనకాల వచ్చే వాళ్ళకి ఆ ఛాన్స్ దొరికే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది కొంచెం మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ 494 ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో అదే ఉంది, సెకండ్ రౌండ్లో కూడా అదే ఉంటుందా అని మీరు అడుగుతారు కదా. సో దానికి ఆన్సర్ అనమాట. కాబట్టి అలాంటి అప్గ్రేడేషన్స్ ఏమైనా జరిగినట్లయితే, మైనారిటీ కాలేజ్ నుంచి ఎవరైనా వేరే కాలేజ్కి అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే, అలాంటి సమయంలో మేబీ ఇది కొంచెం ఈ మార్క్స్ కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది, ర్యాంక్ కొంచెం పెరిగే అవకాశం ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ తీసుకున్నట్లయితే 3,09,515 వరకు రావచ్చు. అండ్ మార్క్స్ వచ్చేసి 434 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దెన్ ఎస్టీ, ఫైనల్గా ఎస్టీ తీసుకున్నట్లయితే 2,87,433 వరకు మనకి సీట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 447 అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఫస్ట్ రౌండ్లో 455కి కట్ ఆఫ్ అయింది కాబట్టి ఇది 447కి రావచ్చు, తగ్గొచ్చు అనమాట. సో ఇవి మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్. ఒకవేళ మీరు దీంట్లో ఇంకేమైనా మేబీ నేనేమైనా రాంగ్ చేస్తుంటే మీరు కింద కామెంట్స్లో చెప్పండి, సో దట్ మన సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ అందరికీ కూడా తెలుస్తుంది, జాగ్రత్తగా వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. సో మేబీ అంటే నేను కరెక్ట్ అవుతానని చెప్పలేము, కాబట్టి మీరు కూడా చూస్తూ ఉండండి కరెక్ట్గా ఎంతవరకు ఏంటి పాసిబిలిటీస్, నేను చేసే దాంట్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎక్కడైనా పొరపాటు చేశాననేది కూడా మీరు కూడా చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇది మనకి కట్ ఆఫ్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ అనమాట. సో దెన్ ఇంకొకటి ఏంటి అని అంటే, కొంతమంది ఒక డౌట్ అడుగుతున్నారు నన్ను రోజు, 2-3 రోజుల నుంచి ఇది ఎక్కువ అవుతుంది. సో అదేంటనంటే, మనకి ఇంతకుముందు రౌండ్ 2 రూల్ అనేది ఉండేది, మరి అది ఈ సంవత్సరం ఉందా, మరి నేను సీట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే. ఎందుకనంటే ఇప్పుడు ఫస్ట్ ఏ కేటగిరీలో ఆప్షన్స్ పెడుతున్నారు, కొంతమంది బీలో పెడుతున్నారు, అదేవిధంగా ఏలో ఎంబీబీఎస్కి పెడుతున్నారు అండ్ బీడీఎస్ కూడా పెడుతున్నారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్లో, అంటే దాంట్లో ఎంబీబీఎస్లో సీట్ రాలేదు, బట్ బీడీఎస్లో వచ్చింది ఫస్ట్ రౌండ్లో, మరి దేనికి వెళ్ళాలి, దీనికి వెళ్ళి మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా, ఒకవేళ అప్గ్రేడేషన్ చేసుకోవాలి అని అంటే ఎంబీబీఎస్ సెకండ్ రౌండ్లో వచ్చింది, అప్గ్రేడ్ చేసుకోవాలి అని అంటే థర్డ్ రౌండ్కి వెళ్ళొచ్చా, మాపప్ రౌండ్కి వెళ్ళొచ్చా, ఇలాంటి డౌట్స్. అని అంటే ఇది మనకి ఎప్పటి వరకు ఉంటుంది అప్గ్రేడ్ చేసుకునే ఛాన్స్ అనే దాని మీద చాలామందికి క్వశ్చన్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ఎస్, మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం లాస్ట్ ఫేజ్ వరకు కూడా మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి, సీట్ వచ్చినట్లయితే అప్గ్రేడ్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. మనకి ఈ నోటిఫికేషన్లో సెకండ్ రౌండ్లో ఇచ్చిన నోటిఫికేషన్లో ఇక్కడ 15th పాయింట్ చూడండి. ఎన్ఎంసీ హ్యాస్ స్టేటెడ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ డిసైడ్ అండ్ నోటిఫై ద ఏజెన్సీ అండ్ మెథడ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆఫ్ ఆల్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్. MCC information bulletin for 2024-25 states that in supersession to previous counseling scheme, it has been decided by the competent authority that upgradation will be allowed up to round 3, that is mop-up round. Hence, candidates are informed that they will be permitted for upgradation or sliding till mop-up phase of counseling. Admitted candidates shall not be permitted to discontinue the course after allotment in mop-up phase of counseling. సో ఈ పాయింట్ యొక్క మీనింగ్ మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, బట్ మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాము. సో
యాజ్ పర్ ఎన్ఎంసి గైడ్ లైన్స్ ఈ లాస్ట్ అంటే ప్రీవియస్గా ఉన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో కౌన్సిలింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి స్వస్తి పలుకుతున్నారు. సో ఇప్పటి నుంచి కొత్తగా ఏదైతే చెప్తున్నారంటే సో ఈ by competent authority that upgradation will be allowed up to round 3. సో అప్గ్రేడేషన్ అనేది అలౌ చేస్తారు ఎప్పటి వరకు? రౌండ్ 3 వరకు, అంటే మాపప్ రౌండ్ వరకు అలౌ చేస్తారు. కాబట్టి మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి, మీకు స్లైడింగ్ చేసుకోవడానికి, అప్గ్రేడ్ అన్న స్లైడింగ్ అన్న అదే సేమ్ మీనింగ్. కాబట్టి మీకు ఎప్పటి వరకు? మాపప్ ఫేజ్ కౌన్సిలింగ్ దాకా మీకు ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, అడ్మిటెడ్ క్యాండిడేట్స్ shall not be permitted to discontinue the course after allotment in mop-up phase of counseling. అంటే మీరు మాపప్ రౌండ్ కంటే ముందు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్లో సీట్ వచ్చినా కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవడానికి, డిస్కంటిన్యూ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. బట్ మాపప్ రౌండ్లో మీకు సీట్ అలాట్ అయినట్లయితే దాన్ని మీరు క్యాన్సిల్ చేసుకోవడానికి లేదు. ఓకే, దీన్ని ఇంకో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అడ్మిటెడ్ క్యాండిడేట్స్ షల్ నాట్ బి పర్మిటెడ్ టు డిస్కంటిన్యూ ద కోర్స్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఇన్ మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని అన్నారు. ఓకే, అంటే డిస్కంటిన్యూ ఎప్పుడు చేస్తారు? మీరు జాయిన్ అయితే కానీ డిస్కంటిన్యూ అనేది అప్లికేబుల్ అవ్వదు. మీరు జాయిన్ అవ్వలేదు, సీట్ వచ్చింది, మాపప్ రౌండ్లో సీట్ వచ్చింది, కానీ మీరు జాయిన్ అవ్వలేదు, వదిలేయచ్చు అన్నట్టే కదా దీని మీనింగ్. ఒకవేళ నేను రాంగ్ అయితే మీరు మళ్ళీ నాకు చెప్పండి. అంటే నాకు అర్థమైంది అలాగా, అందుకని మీకు ఒకసారి డిస్కస్ చేద్దామని చెప్తున్నాను. సో అంటే డిస్కంటిన్యూ చేయడం అని అంటే మనము అడ్మిషన్ తీసుకున్న తర్వాత దాన్ని డిస్కంటిన్యూ చేయడం అంటారు. క్యాన్సిల్ చేసుకోవడమో లేకపోతే ఏదో మధ్యలో ఆపేయడం, డిస్కంటిన్యూ చేయడం. సో మనకి సీట్ వచ్చింది, మాపప్ రౌండ్లో సీట్ వచ్చింది, కానీ జాయిన్ అవ్వలేదు, వదిలేయచ్చు కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బి కేటగిరీలో సీట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ఎట్లాగో బి కేటగిరీ ఏ అయిపోయిన తర్వాతనే బి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు దీంట్లో. కాకపోతే ఏంటి అంటే మీరు డిసైడ్ చేసుకోవడానికి ఇది మాపప్ రౌండ్ దాకా టైం ఉందన్నమాట. ఓకే, మాపప్ రౌండ్కి ముందు సీటు అలాట్ అయిన తర్వాత, మీరు జాయిన్ అయిన తర్వాత మీరు డిస్కంటిన్యూ చేయడానికి లేదు. అప్పుడు మీకు 20 lakhs బాండ్ ఏదైతే ఉందో అది అప్లికేబుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇదనమాట. ఇంకొక ఈ 16th పాయింట్ కూడా ఒకసారి చూద్దాము. ఇన్ అకార్డెన్స్ విత్ ద అబోవ్ క్లాస్ ఫర్ అప్గ్రేడేషన్, అడ్మిటెడ్ క్యాండిడేట్స్ అప్ టు సెకండ్ రౌండ్ షల్ బి పర్మిటెడ్ ఫర్ అప్గ్రేడేషన్ టు మాపప్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే, సో సెకండ్ రౌండ్ దాకా ఎవరికైతే సీట్ అలాట్ అయిందో, అడ్మిట్ అయ్యారో వాళ్ళంతా కూడా మాపప్ రౌండ్లో కూడా అప్గ్రేడేషన్ కోసం ట్రై చేసుకోవచ్చు. అండ్ అడ్మిటెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ద కోర్స్ ఆఫ్టర్ మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో అదే కదా ఇక్కడ మనం ఈ పాయింట్కి మనం అనుకున్నది కరెక్టే. సో అడ్మిటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాట్ పర్మిటెడ్ అనమాట టు విత్డ్రా ఫ్రమ్ ద కోర్సు. మీరు అడ్మిట్ అయిన తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకోవడానికి లేదు. మీరు అడ్మిట్ కాకముందు క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మాపప్లో సీట్ వచ్చింది అని జాయిన్ అవ్వలేదు, ఇంకా జాయిన్ అవ్వకుండా వదిలేశారనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకి ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేదు, సెకండ్ రౌండ్లో సీట్ రాలేదు, థర్డ్ రౌండ్లోనే వచ్చింది, అదే మాపప్ రౌండ్లోనే వచ్చింది. ఆ వచ్చిన సీట్ని మీరు వదిలేయచ్చు. ఓకే, మాపప్లో వచ్చింది సీటు వదిలేయచ్చు. వేరియస్ రీజన్స్, మనకి వేరే కేటగిరీలోనో వేరే కోర్సో లేకపోతే ఇంకోటో ఏదో సమ్ రీజన్స్ వల్ల మీకు అది వదిలేయడానికి అవకాశం ఉంది. ఏది, మీరు సీట్ వచ్చింది కానీ ఇంకా జాయిన్ అవ్వలేదు, అప్పటి వరకు మీరు వదిలేసుకోవచ్చు. కానీ మీరు ఒక్కసారి జాయిన్ అయ్యారనుకోండి కాలేజీలో, ఇంకా మీరు వదిలేయడానికి ఛాన్స్ లేదు. రైట్, ఇది ఒకటి. అయితే రెండో పాయింట్, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి, సీట్ వచ్చింది ఫస్ట్ రౌండ్లో కానీ సెకండ్ రౌండ్లో కానీ సీట్ వచ్చింది, వాళ్ళకి అప్గ్రేడ్ అయింది. ఓకే, వాళ్ళకి మాపప్ రౌండ్లో అప్గ్రేడ్ అయింది. అప్గ్రేడ్ అయిన తర్వాత నేను వదిలేస్తాను అని అంటే మీరు వదిలేయచ్చు. కానీ మీకు సెకండ్ రౌండ్లో వచ్చిన సీటు కూడా క్యాన్సిల్ అయిపోయింది ఆల్రెడీ. మీకు మాపప్లో అప్గ్రేడ్ అయింది కాబట్టి సెకండ్లో వచ్చింది పోయింది, సెకండ్లోనో ఫస్ట్లోనో వచ్చింది ఆల్రెడీ, అది కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయింది. సో మాపప్లో వచ్చింది మీరు వదిలేస్తే అది పోయింది, ఇది పోయింది, రెండు పోతాయి అన్నమాట. కాబట్టి ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. సో దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. రైట్, ఈ అంటే ఈ ఏ కేటగిరీ బి కేటగిరీ సైమల్టేనియస్గా కౌన్సిలింగ్ జరగడం వల్ల ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ ఉంటాయి. అఫ్ కోర్స్
కాకపోతే మీరు 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి ఏదైనా కూడా, రైట్? Then hence candidates are advised to take a calculated decision of continuing in the mop-up phase of counseling, as they would not be permitted to resign from allotted seat in mop-up phase of counseling. So mop-up phase లో మీరు ఆప్షన్స్ పెట్టే దగ్గర నుంచి కూడా ఒక కరెక్ట్ డెసిషన్, క్యాలిక్యులేటెడ్ డెసిషన్ తీసుకోండి అని చెప్తున్నారనమాట. సో ఇదండి దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా. ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే, లేదా మనము చెప్పిన వాటిల్లో ఏమైనా పొరపాట్లు, మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో రాయండి. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి కింద కామెంట్స్లో. అదేవిధంగా లైక్ చేయండి వీడియోని, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నంబర్స్, కేఎన్ఆర్ యూహెచ్ఎస్వి హెల్ప్ లైన్ నంబర్స్, ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్, రెగ్యులేషన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే, పేమెంట్ గేట్వేకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నట్లయితే మీరు ఆ నంబర్లో కాల్ చేసి మాట్లాడొచ్చు, లేదా ఈమెయిల్ కూడా వాళ్ళకి పంపించవచ్చు అనమాట. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.